ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులైన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 4 నెలల క్రితం కాంగ్రెస్ ఎలా అయితే ప్రభంజనం సృష్టించిందో జూన్ 4వ తేదీన అదే రిపీట్ అవుతుందని చెప్పారు. 14 ఎంపీ సీట్లు రాష్ట్రంలో గెలవబోతున్నామన్నారు రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పదేళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ల రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మలిదశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఒక ఉద్యమం లాంటి ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది అది కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫోన్ ట్రాప్ చేసి అధికార దుర్వినియోగం చేసి పోలీసు వాహనాల్లో డబ్బు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడిందనేది మొన్న సర్వేలో ఇంటరాగేషన్ లో మొత్తం తెలిసింది కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా అధికార దుర్వినియోగం చేసి లక్షల కోట్లు దోసుకున్న అవినీతి మొత్తం బయటకు తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ప్రజల సొమ్ము, అదంతా ఆ సొమ్మును రాబట్టి చట్టరీత్యా తప్పకుండా కేసీఆర్ కుటుంబంతో పాటు ఎవరైతే అవినీతిలో భాగస్వాములై రాష్ట్రాన్ని దోసుకున్నారో